ఇప్పటికి కూటమి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదని గత ప్రభుత్వం వారు అంటున్నారు. దీని మీద మేడం గారిని మనం కనుక్కుందాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకు అంటే అధికారంలోకి రాగానే ఎక్కడెక్కడైతే సత్వరంగా కొన్ని పరిష్కరించాలో అలాంటి సమస్యల మీద దృష్టి పెట్టి ఒక అమరావతి మొట్టమొదట మన రాజధానిగా అమరావతిని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో మనం చూసాం. రాత్రికి రాత్రే అక్కడ రోడ్లన్నీ క్లీన్ చేయటం కానీ లైట్స్ కానీ అవన్నీ చూసి అంతకుముందు 4 months క్రితం అమరావతి వెళ్ళి వచ్చిన వాళ్ళు వెంటనే అమరావతి చూద్దామని వెళ్ళి అమరావతిలో ఇంత విశాలమైన రోడ్లు ఉన్నాయా, ఈ 5 సంవత్సరాల్లో మేము చూడలేదు, ఇంత బాగుందా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదొక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెల్లగా పరిపాలన వైపు వస్తూ ఇండస్ట్రీలు కానీ ఏవైనా తేవాలి అనే ఉద్దేశంతో మోడీ గారి దగ్గరికి వెళ్ళటం, మనకి అదనపు నిధులు ఇవ్వడం, అలాగే పోలవరం సత్వరం పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో పోలవరం మీద పూర్తి దృష్టి పెట్టడం, ఇలా చేసుకువస్తున్న క్రమంలో గాడిలో పడింది అనుకున్నాం. వెంటనే మనం చూసాం దాదాపుగా ఆగస్టు 30 నుండి ఫ్లడ్స్ ఎంత అతలాకుతలం చేశాయనేది మనందరికీ తెలుసు. ఈ రోజున విజయవాడని సింగనగర్ కనెక్టింగ్ పాయింట్లు అన్నీ కూడా ఇంచుమించు నీట మునిగి అసలు అక్కడ తినడానికి కాదు కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చిన లక్షల మంది ప్రజలను మనం చూసాం. ఈ విపత్తుని ఎంత త్వరగా ఒడ్డున వేశారన్నది, ఎందుకంటే ఆ డే 1 నుంచి ఆ ఫ్లడ్స్లో నేనున్నాను. ఎవ్రీడే మేము అక్కడ అనేక రకాలుగా ఒక బట్టల దగ్గర నుంచి వాళ్ళకి అవసరమైన ప్రతి కూడా శానిటరీ ప్యాడ్స్తో సహా ఇస్తూ ప్రతి డోరు తిరిగాము. మా బాంబే కాలనీ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, అలాగే జక్కంపూడి కాలనీ కానీ, సింగనగర్ కానీ, ఇక మొత్తం అసలు మేము తిరగని ప్రదేశాలు లేవు అంటూ మొత్తం తిరిగి చూసామండి. ప్రజలందరూ కూడా ఒకటే మాట, ఈ 100 రోజుల్లోపు ఈ ఫ్లడ్స్ రాకపోయి ఉంటే ఖచ్చితంగా ఇంకా వేగంగా పరిపాలన ముందుకెళ్ళేది. అంతా ఒక గాడిలో పెట్టుకుని ఇలా చేద్దాము అనుకున్న క్రమంలో ఫ్లడ్స్ రావటం, మొత్తం అధికార యంత్రాంగం మీరు చూశారు. రాష్ట్రం మొత్తం కొన్ని వేల క్లీనింగ్ బళ్ళు కానీ, ట్రాక్టర్స్ కానీ, ఏవి చూసినా కూడా విజయవాడ మీరు అసలు ఒక బీసెంట్ రోడ్డు కానీ ఆ రోడ్లకు వెళితే బార్కి ఎక్కడ చూసినా అవే పెట్టి అంత సత్వరం పరిష్కారం చేశారు. కాబట్టి ఈ రోజున మోకాళ్ళ లోతు నీళ్లలో 10 రోజులు తిరిగిన మేము మళ్ళీ 12 రోజు వెళితే ఎక్కడికక్కడ నీళ్ళన్నీ కూడా పెద్ద పైపులు ఎక్కడికక్కడ పొలాల ఇంజిన్లు తీసుకొచ్చి తోడేశారండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఒక 100 రోజుల్లోపే ఇంత విపత్తు వచ్చినా కూడా ఆ విపత్తు నుంచి ఎంత త్వరగా బయటపడి స్వచ్ఛంద సంస్థలు కానీ జనసేన పార్టీ నుండి అయితే మరీ ముఖ్యంగా ఎప్పట్లాగే పవన్ కళ్యాణ్ గారు అంటేనే సేవ, ఆ సేవనే గుర్తుంచుకుని మళ్ళీ కూడా ఈ పార్టీ నుండి దాదాపుగా ఒక 5-6 స్పాన్సర్స్ బయలుదేరి మేము ఒక 20 లక్షల సరుకు దాకా ఇంచుమించు ఒక 10 మందిని టీంలాగా ఏర్పడి ప్రతి చోట ఇవ్వడం అన్నది మీరు ప్రతిదీ చూసుంటారు. మేము సోషల్ మీడియాలో ప్రతిదీ పోస్ట్ చేస్తాం. అంటే ఏంటంటే ప్రభుత్వంలో కోవిడ్ అప్పుడు ఈ ప్రభుత్వాలు ఏవి లేవు, కూటమి లేదు, జనసేన లేదు. అయినప్పటికీ కోవిడ్లో ఎంత సర్వీస్ చేస్తామో ఇప్పుడు కూడా మళ్ళీ అంతే సర్వీస్ చేస్తూ ప్రజల కోసం నిలబడ్డాం. అంటే 100 డేస్లోనే ఇన్ని విపత్తులు వచ్చినా తట్టుకుని ఇంత ఇదిగా చేసిన వాళ్ళు రేపు ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ 100 రోజుల పరిపాలన తర్వాత రైతులు మన లంక గ్రామాలు చూసాం. నేను నల్లా లంక గ్రామాలు వెళ్ళాం, మేము అనేక లంకలు తిరిగాం. అక్కడ కూడా అనేక పంటలు పోయి చావిళ్ళు కానీ ఇళ్ళు కానీ దెబ్బతిని నానా అవస్థలు పడుతున్నారు. తప్పకుండా వీటన్నిటి మీద దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ముఖ్యంగా సంక్షేమము, అభివృద్ధి రెండింటిని బేరీజ్ వేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. మీరు మళ్ళీ నిన్న కూడా చూశారు, పవన్ కళ్యాణ్ గారికి నేషనల్ లెవెల్లో ఒక అవార్డు రావడం మనందరం చూసాం. ఎందుకు వచ్చింది? 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పంచాయతీలన్నిట్లోనూ ప్రజలతో అధికారులు, రాజకీయ నాయకులు మమేకమై ప్రజల పక్షాన కూర్చుని ఒక గ్రామ సభలు పెట్టడం అన్నది రికార్డు, మొట్టమొదట ప్రపంచ రికార్డు అని చెప్తున్నారు. అలాంటి గొప్ప పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా రేపు కూడా ఈ 100 రోజుల తర్వాత ఈ రైతులు కానీ, నష్టపోయిన వాళ్ళు కానీ, వీళ్ళందరినీ నష్టాన్ని బాగు చేసుకుంటూ వెళ్ళి రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలు తీసుకొచ్చి అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలాగా చూస్తూ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసేది. కూటమి అత్యద్భుతంగా పనిచేసిందని రాబోయే 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ ప్రతి ఒక్కరికి దొరుకుతాయి. దాన్ని మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ.